ఏపీలో అంగన్వాడీ ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. డిమాండ్ల సాధన కోసం 24 గంటలు దీక్షలు చేపట్టారు అంగన్వాడీలు. రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు చేస్తామంటున్నారు. నిర్దిష్టమైన డిమాండ్లతో 24 రోజులుగా సమ్మె చేస్తున్న తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మంత్రుల బృందంతో గాని సీఎస్తో గాని చర్చలు జరిగినప్పటికీ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించి ఒక నిర్దిష్టమైన హామీ ఏది ఇవ్వలేదని మండిపడుతున్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనల్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఏకంగా అంతకు ముందు ఇంత సీరియస్ గా అవుతుందని అనుకోలేదు, కానీ ఇప్పుడు ఏకంగా 25వ రోజుకు చేరింది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? అంగన్వాడీలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, గ్రాట్యుటీ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లేదని అంటున్నారు. ఏమిటా నిర్దిష్టమైన హామీ? ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా మా పోరాటం ఆపమని ఒకవైపు అంగన్వాడీ వర్కర్స్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మీకు ఒక డెడ్ లైన్ పెడుతున్నాము, విధుల్లోకి వచ్చి చేరాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నట్టు ఉన్నాయి. ఈరోజు 25వ రోజు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ అంగన్వాడీ ఆశా వర్కర్లు యూనియన్ నేతలు కూడా ఉన్నారు. ఎప్పటి వరకు మీరు ఈ పోరాటం చేస్తారు? అసలు మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్కి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా మీతో? ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు 25 రోజుల నుండి నిరవధికంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము గత 4.5 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం చలనం లేని కారణంగానే ఈ నిరవధిక సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం చర్చల పేరుతోటి తాత్సారం చేస్తూ ఉంది, కాలయాపన చేస్తూ ఉంది. కానీ ప్రధానంగా అంగన్వాడీలకి కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి 5 సార్లు చర్చలు జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, పరిష్కారం దిశలో ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకపోగా ఈరోజు అంగన్వాడీలు కనుక 5వ తారీఖు లోపు విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి హెచ్చరికలకు అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే అంగన్వాడీలు ఈ పాటికి ఈ స్థాయిలో వేతనాలు పెరిగినాయి అంటే పోరాటాల ఫలితంగానే పెంచుకోగలిగాం. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణులను మానుకోవాలి. ఈరోజు అంగన్వాడీలు అడిగే న్యాయమైన డిమాండ్. ఎన్నికలు సమీపిస్తున్నాయి, కొంతమంది రాజకీయ పార్టీ నేతలే ఈ పోరాటాలు చేపిస్తున్నారని చెప్పని కొన్ని విమర్శలు వినపడుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అది శుద్ధ తప్పు. ఇది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిరోజు వాళ్ళు సొంత ఛార్జీలు పెట్టుకొని ఇళ్లల్లో వండుకొని బాక్సులు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోంటున్నారు. మేము ఆకలి మంటలు పోరాటం చేస్తున్నాం, దీనికి రాజకీయాలకి నిమిత్తం లేకుండా పోరాటం చేస్తూ ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మాకు ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం ప్రకటించే వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుందని అంగన్వాడీ ఆశా వర్కర్లు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ డీటెయిల్స్ అందించినందుకు.